నేను ఉన్నాను కాబట్టే హిందువులు ప్రశాంతంగా ఉన్నారు. నేను లేకపోతే ముస్లింలు హిందువుల్ని ఒక్క సెకండ్‌లో ఖతం చేస్తారు. ఈ మాట నేనంటున్నవి కావు. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒక ఎలక్షన్ క్యాంపెయిన్‌లో అన్నవి. ఒక సీఎంగా ఉండి తన స్టేట్‌లో ఉన్న హిందూస్‌ని ఇలా ముస్లిమ్స్ పేరు చెప్పి భయపెట్టడం అంటే అది ఎంత సీరియస్ విషయమో మీరు అర్థం చేసుకోవాలి. అసలు బెంగాల్‌లో ఏం జరుగుతుంది? అక్కడికి వెళ్ళాలంటే ఎందుకు భయపడుతున్నారు? డెమోక్రసీ అంటే మనకి ఇష్టమున్న వాళ్ళకి ఓటు వేయడం. కానీ బెంగాల్లో ఓటు వేయాలంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని వెళ్ళాలని ఎందుకు అంటున్నారు? ఈ వీడియోలో మనం మమతా బెనర్జీ రూల్లో ఉన్న ఆ భయంకరమైన డార్క్ సైడ్ గురించి, హిందూస్ పైన జరుగుతున్న అటాక్స్ గురించి అండ్ అసలు బెంగాల్ సిస్టమ్ ఎలా కొలాప్స్ అయింది అనే విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది కేవలం పాలిటిక్స్ కాదు, ఇది లక్షల మంది జీవితాల ప్రశ్న. వెస్ట్ బెంగాల్లో ఒక లేడీ లీడర్ ముందు నుండి ఎందుకు అంత పవర్ఫుల్ గా ఉంది అనేది చాలా మందికి ఒక పెద్ద మిస్టరీ. ఇండియాలో చాలా స్టేట్స్ లో సీఎంలు మారుతూ ఉంటారు గాని బెంగాల్లో మాత్రం మమతా బెనర్జీ చాలా ఇయర్స్ నుండి రూల్ చేస్తున్నారు. మరి ఆమె రూల్లో అంతా మంచిగానే జరుగుతుందా అంటే అది నమ్మలేని విషయం అని చాలా మంది క్రిటిక్స్ చెప్తున్నారు. జనరల్ గా ఎవరైనా లీడర్ పవర్ లోకి వచ్చేటప్పుడు చాలా ప్రామిసెస్ చేస్తారు, కానీ పవర్ లోకి వచ్చాక అక్కడ ఏం జరుగుతున్నది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. బెంగాల్లో ఎలక్షన్స్ వచ్చాయంటే చాలు అక్కడ న్యూస్ లో మనకి వినిపించేది ఒక్కటే, వైలెన్స్. ఇండియాలో ఎక్కడా లేని విధంగా బెంగాల్లో ఎలక్షన్ టైంలో ఎందుకు ఇంత గొడవలు అవుతున్నాయి, ఎందుకు ఇంతమంది చనిపోతున్నారనేది చాలా సీరియస్ ఇష్యూ. ప్రతిసారి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాక కానీ పోలింగ్ రోజు కానీ రూలింగ్ పార్టీ సపోర్టర్స్ వేరే పార్టీ వాళ్ళని కొడుతున్నారు, చంపేస్తున్నారని బయట నుండి చూసే వాళ్ళకి చాలా భయం వేస్తుంది. ఇదంతా మమతా బెనర్జీకి తెలియకుండా జరుగుతుందా లేక ఆమె సపోర్ట్ తోనే జరుగుతుందా అని చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఎలక్షన్ క్రెడిబిలిటీ అంటే అక్కడ పెద్ద జోక్ అయిపోయిందని, బూత్ లెవెల్లో కంట్రోల్ మొత్తం టీఎంసీ పార్టీ వాళ్ళు తీసుకుంటున్నారని చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఓటర్ ఇంటిమిడేషన్ అంటే ఓటర్స్ ని భయపెట్టి మీకు ఇష్టమున్న పార్టీకి ఓటు వేయొద్దని చెప్పడం అక్కడ కామన్ అయిపోయిందని ఎలిగేషన్స్ ఉన్నాయి. దీంట్లో ఇంకో డార్క్ సైడ్ ఏమిటంటే వెస్ట్ బెంగాల్లో పోలీస్ సిస్టమ్. పోలీస్ అంటే మనకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, కానీ బెంగాల్లో మాత్రం పోలీస్ రూలింగ్ పార్టీ చెప్పినట్టు వింటారని కామన్ పీపుల్ కి ఒక గట్టి నమ్మకం వచ్చింది. అడ్మినిస్ట్రేషన్ మొత్తం పార్టీ కంట్రోల్లో ఉంటే ఇక కామన్ మ్యాన్ కి జస్టిస్ ఎక్కడ దొరుకుతుంది? సెన్సిటివ్ ఉమెన్ సేఫ్టీ కేసెస్ లో కూడా గవర్నమెంట్ ప్రాపర్ గా యాక్షన్ తీసుకోలేదని, కల్ప్రిన్స్ ని సేవ్ చేయడానికి ట్రై చేశారని చాలా బ్యాక్లాష్ వచ్చింది. సందేశ్ ఖాళీ లాంటి ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటే అక్కడ అమ్మాయిలకి సేఫ్టీ లేదని అర్థం అవుతుంది. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల పోలీసులు సైలెంట్ గా ఉండిపోవడం వల్ల క్రిమినల్స్ కి ఇంకా ధైర్యం పెరిగిపోయింది. ఈ సిస్టమ్ వల్ల కామన్ పీపుల్ చాలా ప్రెషర్ ఫేస్ చేస్తున్నారు. బెంగాల్లో ఇంకో కాన్సెప్ట్ ఉంది, అదే సిండికేట్ రాజ్. ఈ సిండికేట్ అంటే ఏం లేదు, ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలన్నా బిజినెస్ చేయాలన్నా రూలింగ్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి కట్ మనీ ఇవ్వాలి. అంటే మీరు ఒక ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళు చెప్పిన దగ్గరే మెటీరియల్ కొనాలి, వాళ్ళు చెప్పిన రేటుకే కొనాలి. ఇదేనా కామన్ మ్యాన్ కి ఫ్రీడమ్? డబ్బున్న వాళ్ళు ఎలాగోలా బ్రతుకుతారు, కానీ నార్మల్ పీపుల్ కి ఇది నరకంలా మారిపోతుంది. డబ్బుల గురించి మాట్లాడితే బెంగాల్లో జరిగిన స్కామ్స్ చూస్తూ ఉంటే మైండ్ బ్లాక్ అవుతుంది. శారదా స్కామ్ లాంటి వాటిల్లో లక్షల మంది కామన్ పీపుల్ వాళ్ళ లైఫ్ లాంగ్ దాచుకున్న డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసి మొత్తం నష్టపోయిన కేసెస్ చాలా ఉన్నాయి. ఈ స్కామ్స్ లో రూలింగ్ పార్టీ లీడర్స్ ఇన్వాల్వ్ అయ్యారని, వాళ్ళ సపోర్ట్ తోనే ఇదంతా జరిగిందని ఎలిగేషన్స్ వచ్చాయి. ఇప్పటికీ చాలా మంది వాళ్ళ డబ్బులు ఎప్పుడు తిరిగి వస్తాయని వెయిట్ చేస్తున్నారు. ఇంకోవైపు వెస్ట్ బెంగాల్లో ఇండస్ట్రీ గ్రోత్ చాలా స్లో అయిపోయింది. ఒకప్పుడు కోల్కతా అంటే బిజినెస్ కి హబ్ లా ఉండేది, కానీ ఇప్పుడు జాబ్స్ లేక యూత్ అంతా వేరే స్టేట్స్ కి వెళ్ళిపోతున్నారు. సింగూర్ అండ్ నందిగ్రామ్ ఇన్సిడెంట్స్ గుర్తున్నాయా? అక్కడ ఇండస్ట్రీస్ రావాల్సిన మాట, కానీ మమతా బెనర్జీ చేసిన ప్రొటెస్టుల వల్ల కంపెనీస్ భయపడి వెనక్కి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత నుండి బెంగాల్ కి రావడానికి ఇన్వెస్టర్స్ చాలా భయపడుతున్నారు. గవర్నెన్స్ కన్నా ఎక్కువ ప్రొటెస్ట్ స్టైల్ పాలిటిక్స్ చేయడం వల్ల స్టేట్స్ కి జాబ్స్ రావడం లేదని చాలా మంది యూత్ బాధపడుతున్నారు. వెల్ఫేర్ స్కీమ్స్ మాత్రం చాలా పెడతారు, కానీ వాటితో పీపుల్ కి టెంపరరీ రిలీఫ్ వస్తుంది గానీ పర్మనెంట్ గా డెవలప్మెంట్ దొరకదు. పీపుల్ ని డిపెండెన్సీలోకి తోసేస్తున్నారని ఒక డిబేట్ నడుస్తుంది. ఇక హిందూస్ పైన జరుగుతున్న అటాక్స్ అండ్ టార్గెట్ చేస్తున్న విషయం గురించి మాట్లాడితే చాలా భయంకరమైన అలిగేషన్స్ ఉన్నాయి. బెంగాల్లో పోస్ట్ పోల్ వైలెన్స్ అంటే ఎలక్షన్స్ తరువాత జరిగే వైలెన్స్ లో హిందూస్ ని అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ ని టార్గెట్ చేస్తున్నారని రిపోర్ట్స్ వచ్చాయి. రిపోర్ట్స్ ప్రకారం చాలా మంది హిందూస్ ని వాళ్ళ హౌసెస్ నుండి బయటికి పంపించేశారు, వాళ్ళ షాప్స్ ని తగలబెట్టేశారు. ముర్షిదాబాద్ లాంటి ఏరియాస్ లో రాడికల్ మాబ్స్ హిందూస్ పైన అటాక్ చేసి వాళ్ళని వాళ్ళ విలేజెస్ నుండి తరిమేస్తున్నారని
సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయి. శ్రీరామ నవమి కానీ హనుమాన్ జయంతి కానీ జరిగినప్పుడు స్టోన్ పెల్టింగ్ జరగటం, ర్యాలీస్ ని ఆపడం లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఈ టైంలో పోలీసులు సైలెంట్ గా ఉండి హిందూస్ ని అరెస్ట్ చేస్తున్నారని క్రిటిసిజం వచ్చింది. దుర్గా పూజ నిమజ్జనం కానీ శోభాయాత్ర కానీ జరుగుతున్నప్పుడు ముస్లింస్ ని హర్ట్ చేస్తున్నారని చెప్పి పర్మిషన్లు ఇవ్వకపోవడం లేదా టైమింగ్స్ మార్పించడం లాంటి విషయాలు హిందూ సెంటిమెంట్స్ ని హర్ట్ చేస్తున్నాయి. మమతా బెనర్జీ మాత్రం ఇది కమ్యూనల్ పాలిటిక్స్ అని అంటారు గాని గ్రౌండ్ లెవెల్లో హిందూస్ మాత్రం తమను టార్గెట్ చేస్తున్నారని ఫీల్ అవుతున్నారు. పాలిటిక్స్ లో ఇంకో పెద్ద అలిగేషన్ ఏమిటంటే మైనారిటీస్ ని ఎస్పెషల్లీ పొలిటికల్ గా సాటిస్ఫై చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో ముస్లిం వర్గం ఓట్స్ కోసం మాత్రమే గవర్నమెంట్ పనిచేస్తుందని, హిందూ ఫెస్టివల్స్ ని టార్గెట్ చేస్తున్నారని కొన్ని గ్రూప్స్ ఫీల్ అవుతున్నాయి. గణపతి నిమజ్జనం కానీ దుర్గా పూజ కానీ వాటికి రిస్ట్రిక్షన్స్ పెట్టి ముస్లింస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అపోజిషన్ పార్టీలు చాలా సార్లు ఎలిగేషన్ చేశాయి. ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వల్ల జరుగుతుందని అంటున్నారు. దీనివల్ల స్టేట్ లో కమ్యూనల్ టెన్షన్ పెరిగిపోయింది. ఇంకా వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ బార్డర్ ఇష్యూస్ గురించి మాట్లాడాలి. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అంటే బార్డర్ నుండి ఎవరు పడితే వాళ్ళు బెంగాల్లోకి వచ్చేస్తున్నారు. ఫెన్సింగ్ ప్రాపర్ గా లేకపోవడం, బార్డర్ లో స్ట్రిక్ట్ సర్వేలెన్స్ లేకపోవడం వల్ల సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని సెంట్రల్ ఏజెన్సీస్ చెప్తున్నాయి. దీనివల్ల వెస్ట్ బెంగాల్ లో పాపులేషన్ బ్యాలెన్స్ మారిపోతుందని, ఇది ఫ్యూచర్ లో చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందని చాలా మంది వార్న్ చేస్తున్నారు. ఇల్లీగల్ వల్ల పాపులేషన్ పెరిగితే ఒరిజినల్ రెసిడెంట్స్ కి జాబ్స్ అండ్ రిసోర్సెస్ దొరకట్లేదు. మమతా బెనర్జీ గవర్నెన్స్ మీద ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళని సప్రెస్ చేస్తారని చాలా రిపోర్ట్స్ సజెస్ట్ చేస్తున్నాయి. మీడియా ఫ్రీడమ్ మీద ప్రెషర్ ఉంది. ఎవరైనా క్రిటిక్ గా మాట్లాడితే వాళ్ళ మీద కేసెస్ పెట్టడం లేదా అరెస్ట్ చేయడం లాంటి పనులు జరుగుతున్నాయని అలిగేషన్స్ ఉన్నాయి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది బెంగాల్లో మాత్రం చాలా తక్కువ అని క్రిటిక్స్ అంటున్నారు. సిబిఐ, ఈడీ లాంటి ఏజెన్సీస్ వచ్చాక వాళ్ళ మీద క్లాషెస్ కి వెళ్లడం వల్ల గవర్నెన్స్ మీద డౌట్స్ క్రియేట్ అయ్యాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కి కోఆపరేట్ చేయకుండా వాళ్ళ పనిని వాళ్ళు చేయనివ్వకుండా చేయడంలో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ముందు ఉంటుందని అంటారు. పార్టీ డిసిషన్స్ మొత్తం ఒక లీడర్ మీద డిపెండ్ అవ్వడం అంటే పర్సనాలిటీ కల్ట్ పెరిగిందని చెప్పాలి. పార్టీలో ఇంకెవరూ మాట్లాడడానికి లేదు. ఏం చేసినా దీది చెప్పినట్టే జరుగుతుంది. టీఎంసీ పార్టీలో కూడా ఇంటర్నల్ క్లాషెస్ ఉన్నాయి. ఫ్యాక్షన్స్ ఎక్కువైపోయాయి. ఒక గ్రూప్ కి ఇంకో గ్రూప్ కి పడదు, కానీ బయటకు మాత్రం అంతా బాగుందని చూపిస్తారు. సింపుల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన లీడర్ గా మమతా బెనర్జీకి చాలా మంచి పేరు ఉండేది. ఒక నార్మల్ చీర కట్టుకొని సింపుల్ గా ఉండి పీపుల్ కోసం పోరాడే లీడర్ అని అందరూ అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు కాంట్రవర్సీస్ మధ్య ఉన్న ఆమె ఇమేజ్ కి రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉందని ఒక డిబేట్ క్రియేట్ అయింది. పవర్ లోకి వచ్చాక సిస్టమ్ ని తన కంట్రోల్ లోకి తెచ్చుకొని అపోజిషన్ ని లేకుండా చేయాలనుకునే స్టైల్లో ఆమె పాలిటిక్స్ ఉన్నాయని క్రిటిక్స్ పాయింట్అవుట్ చేస్తున్నారు. అర్బన్ డెవలప్మెంట్ కి రూరల్ డెవలప్మెంట్ కి గ్యాప్ పెరిగిపోయింది. కోల్కతా లాంటి సిటీస్ లో కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ కనిపిస్తున్నా రూరల్ ఏరియాస్ లో మాత్రం ఇంకా పావర్టీ, వైలెన్స్, సిస్టమ్ ప్రాబ్లమ్స్ అలాగేనే ఉన్నాయి. బెంగాల్ హిస్టరీలో చాలా గొప్ప లీడర్స్ ఉన్నారు, కానీ ఇప్పుడున్న పొలిటికల్ అట్మాస్ఫియర్ చూస్తుంటే బెంగాల్ ఎక్కడికి వెళ్తుందని అందరూ కంగారు పడుతున్నారు. డెమోక్రసీలో ఫ్రీడమ్ అండ్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్, కానీ వెస్ట్ బెంగాల్లో అవి మిస్ అవుతున్నాయని ఎలిగేషన్స్ మాత్రం తగ్గట్లేదు. టోటల్ గా చూస్తే వెస్ట్ బెంగాల్ లో గవర్నెన్స్ కంటే ఎక్కువగా అలిగేషన్ అండ్ కంట్రోల్ మాత్రమే కనిపిస్తున్నాయని క్రిటిక్స్ చెప్పే మాటల్లో ఖచ్చితంగా ట్రూత్ ఉంది. ఒక లీడర్ గా సింపుల్ బ్యాక్గ్రౌండ్ నుండి రావడం గొప్ప విషయమే, కానీ పవర్ ని యూజ్ చేసి అపోనెంట్స్ ని సర్పాస్ చేయడం, సిస్టమ్ ని డ్యామేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. బెంగాల్ ఫ్యూచర్ బాగుండాలంటే అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రావాలి, యూత్ కి జాబ్స్ దొరకాలి, అండ్ మెయిన్ గా ఎలక్షన్స్ లో వైలెన్స్ తగ్గాలి. కామన్ మ్యాన్ కి పోలీస్ మీద నమ్మకం రావాలంటే రూలింగ్ పార్టీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ తగ్గాలి. వెస్ట్ బెంగాల్ ఇప్పుడున్న సిచ్యువేషన్ నుండి మారాలంటే సిస్టమ్ లో చాలా చేంజెస్ రావాలి. పీపుల్ కూడా వాళ్ళ రైట్స్ గురించి మాట్లాడాలి, భయం లేకుండా ఓటు వేయాలి. అప్పుడే బెంగాల్ మళ్ళీ తన పాత వైభవాన్ని తిరిగి తెచ్చుకుంటుంది. భారతదేశాన్ని, అందులో బెంగాల్ ని ప్రేమించే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ఆలోచించాలి. మన దేశంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉండాలి. ఎవరి సెంటిమెంట్స్ ని టార్గెట్ చేయకుండా రూల్ చేసినప్పుడే అది నిజమైన డెమోక్రసీ. ఈ వీడియో మీకు నచ్చితే బెంగాల్లో జరుగుతున్న ఈ సిచ్యువేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి. మీ ఫ్రెండ్స్ కి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే సపోర్ట్ మాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. భారత్ మాతాకి జై.